నమస్తే అండి వేణుగోపాల్ రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి ప్రస్తుత రాజకీయాల గురించి కానీ ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ప్రస్తుత రాజకీయాలు ఏముంది సార్, మీకు తెలియదు ఏముంది. పాలింకోటలో ఫస్ట్ మేము నాన్నగారు సర్పంచ్గా పనిచేశారు. ఫస్ట్ నుంచి మేము నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారితో మేము ఫస్ట్ నాన్నగారు అయితే పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాము. అదే బాటలో మేము నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో పయనం చేస్తున్నాము. అంటే నాన్న ఉండేటప్పుడు రాజకీయాల్లోకి అప్పటి నుంచి మీకు నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలనే కాన్సెప్ట్ ఏమైనా ఏర్పడిందా మీకు? ఉంది సార్. అప్పట్లో మాకు ఆపర్చునిటీ లేదు. నా స్టడీస్ అప్పుడు ఏంటంటే నాన్నగారు పోస్ట్ మాస్టర్ విలేజ్కి. అవును. పోస్ట్ మాస్టర్ వల్ల ఏంటంటే రాజకీయాల్లో మేము ఏం చేసేవాళ్ళంటే పక్కన వాళ్ళని క్యాండిడేట్ని పెట్టి గెలిపించుకునేవాళ్ళు. అట్లాగే కాంగ్రెస్కి అసెంబ్లీ ఎలక్షన్లకు కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు కానీ చేస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత నాన్న రిటైర్ అయిపోయినాక మొన్న మాకు జనరల్ ఓసీ వచ్చింది. జనరల్గా వచ్చినందువల్ల ఏం చేశారంటే నాన్నగారు నేనున్నాను రాయసూరి జనాలకు నేను అభివృద్ధి చేయాలా, ఈశ్వరు మాకు జనరల్ ఓసీ వచ్చింది కదా, మాకు ఈశ్వరు అవకాశం ఏంటంటే ఎనానిమస్గానే ఇచ్చారు. ఇది నాన్నగారికి సర్పంచ్కి ఎనానిమస్గా ఇచ్చారు. కానీ అట్ ఏ టైంలో ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అది కూడా జనరల్ లేడీ వచ్చింది. జనరల్ లేడీ వచ్చేటట్టుకి ఇంకా ఆ సెగ్మెంట్లో జనరల్ లేడీ ఖచ్చితంగా మీరే ఉండండి అనేటట్టుకి జనాలు కొద్దిగా మొబిలైజ్ చేసేటట్టుకి పోటీ చేసాం. దాన్ని చేసేటట్టుకి మా మిస్సెస్ని పెట్టాం జనరల్ లేడీ కాబట్టి. పెట్టేటప్పటికి ముందుగా పిలిచి అడిగారు అనమాట. మామూలుగా పిలుస్తారు కదా ఇక్కడ ఏమేను ఇట్లా మీరు అక్కడ రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీ ఏది ఉన్నది? వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ ఉన్నారు. మన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. చేస్తున్నప్పుడు పిలిచి అడిగారు మమ్మల్ని. అడిగితే సార్ మా కంపల్సరీ మేము ఉండాలా, ఎంపీటీసీ కూడా మాకు మామూలుగా అందరికి వచ్చినట్టు ఆపర్చునిటీ రాదు కదా, మాకు ఒక 10-15 ఇయర్స్ తర్వాతే కదా మాకు జనరల్ వస్తుంది, ఈసారి మేము మా సెగ్మెంట్లో మేము చేస్తాం సార్, పోటీ చేస్తామని చెప్పాం. సరేనని చెప్పని అక్కడి నుంచి పంపించేశారు. సరే అట్లాగే మీరు రెడీ అవ్వండి చేసుకోండి. పారోలో ఏం జరిగిందంటే ఇనానిమస్ చేశారు. పారోల్ సెగ్మెంట్లో సదానంద రెడ్డిని ఇనానిమస్ చేశారు. అక్కడ ఇనానిమస్ చేస్తూ శివారెడ్డి నాకు ఖచ్చితంగా కావాలని అడిగారు. వాళ్ళ మిసెస్కి ఎంపీటీసీ పదవి కావాలని అడిగారు. ఎవరిని అడిగారు? ఆనంద్ గారిని. ఎమ్మెల్యేగా ఉన్న ఆనంద్ రామనారాయణ గారిని సార్ని అడిగారు. అక్కడ లేదు ఈశ్వరి సదానంద రెడ్డికి ఖచ్చితంగా నేను మాట చెప్పానని చెప్పని అక్కడ బీఫామ్ టికెట్ అక్కడ ఇచ్చేసారు. ఎవరికి? సదానంద రెడ్డి. సో అక్కడ వన్ సైడ్ అయిపోయింది. అక్కడ శివారెడ్డి ఏం చేస్తాడు, అతను నిజంగా గెలుపు ఉంది అయితే సొంత ఊరిని కాదని పక్క ఊరికి ఎట్లా వస్తారు అంటే పారోల్ నుంచి పాలెంకోటకు వచ్చారు. అసలు సెగ్మెంటే మా సెగ్మెంట్ కాదు. మా సెగ్మెంట్ ఏది? లాలాపేట, సిద్ధవరం, పాలింకోట, ఈ 3 విలేజెస్ ఒక సెగ్మెంట్. పారోల్ అనేది ఏంది? పారోలు ఆ ఏరియా ఒక సెగ్మెంట్. బాలసముద్రం, చింతగుంట, ఇవన్నీ సిద్ధవరం, అన్ని ఆ పక్కన విలేజెస్ అని ఆ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండొచ్చు, ఎందుకంటే అది స్థానికంగా అతను అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి. అక్కడ గెలుపు ఉంటుందా, మా సెగ్మెంట్లో గెలుపు ఉంటుందా? శివారెడ్డి ఇప్పుడు మా సెగ్మెంట్లో పనిచేసింది ఏం లేదు. అసలు ఆ వ్యక్తి కూడా ఎవరో తెలియదు, జనాలకు తెలియదు. ఏదో జస్ట్ శివారెడ్డి అంట అని చెప్పి తెలుసు అంతే. అలాంటి వ్యక్తి పాలింకోట మీదకి వచ్చి వేశారు. అంటే ఇక్కడ చిన్న లాజిక్, పారోల్ నుంచి పాలింకోట మీదకి వచ్చి వేస్తున్నారు అని అంటే అప్పుడు మీ ఊర్లో ఉండే వాళ్ళు నాయకులంతా ఏమైపోయినారు? వెళ్ళాం మేము అందరం, నాయకులు అందరం కలిసి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఇది మాకు ప్రిస్టేజ్ ఇష్యూ సార్, ఇది ఎప్పుడంటే ఎవరికి అట్లాంటి అవకాశం ఎప్పుడు ఇవ్వాలంటే పెద్ద పెద్ద నాయకులకి ఇవ్వాలి, ఏజ్డ్ పర్సన్స్కి ఇవ్వాలి, మంచి నాయకులు. ఇంకా ఇది తప్పితే ఇంకా అవకాశం రాదు, ఈ ఆపర్చునిటీ తప్పితే అతను ఇంకా వయసు మీద పడిపోయింది కదా అన్న వ్యక్తులకి ఇవ్వాలి. అది అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి సార్. ఒక సెగ్మెంట్లో వేరే వ్యక్తిని పెట్టేటప్పుడు ఎప్పుడు ఇస్తారు? ఆ సెగ్మెంట్లో వేరే వ్యక్తి వయసు అయిపోయి మంచి సేవలు చేసిన అతనికి ఇతను ఖచ్చితంగా మనం ఇవ్వాలా, ఇతనికి ఎంపీటీసీ పదవి ఇవ్వాలనుకున్నప్పుడు అలా ఏజ్డ్ పర్సన్ చూసి ఇవ్వాలి. ఇది మా ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఇతనికి ఏదో ఒకటి చేయాలి. శివారెడ్డికి ఎంతో మంచి లైఫ్ ఉంది, యూత్ పర్సన్. వాళ్ళ మిస్సెస్ తనుజారెడ్డి గారు కూడా అందరికి తెలిసిందే, యూత్ పర్సన్. అలాంటి వాళ్ళకి కాదని మా నాన్నగారిని మమ్మల్ని ఇబ్బంది పెట్టి శివారెడ్డి ఇట్లా చేస్తున్నారు మీరు, నేను ఏదో సెగ్మెంట్లో చేస్తున్నాను కదా, మా సెగ్మెంట్లో మీరేందో చేసేది అని అంటే అదంతా లేదు పెద్దదైనా, నేను ఆనంద్ గారిని అడిగి తీసుకుంటున్నాను, చేసి మీరు ఒకసారి ఆనంద్ గారితో మాట్లాడండి అని చెప్పేవాడు.
సరే ఇదంతా ఎందుకు మనం 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 ఇది చేసుకోవటం అని చెప్పని ఒకరోజు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆనంద్ గారి దగ్గరికి వెళ్తే ఆనంద్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ విషయంలో మీరు కేఆర్పిఆర్ గారిని అడగండి. కలిమిల్ రాంప్రసాద్ గంగిరెడ్డి అన్న నేనేం చేయలేను ఈ విషయంలో, మీరు దయచేసి కేఆర్పిఆర్ గారిని అడగండి అని నేను కూడా ఉన్నాను నాన్న దగ్గర. అప్పుడు అడిగేటప్పుడు నేను కూడా నాన్న దగ్గర ఉంటే అడిగారు. నాన్న ఇంకా పెద్ద ఆయన ఏం మాట్లాడలేక సరే ఆయన చెప్పిన మాట కూడా మనం వినాలి కదా అని చెప్పని కేఆర్పిఆర్ దగ్గరికి వచ్చాం. అందరం విలేజర్స్ అంతా వచ్చాం. ఇది మాకు ప్రిస్టేజ్ ఇష్యూ, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు ఈ టైంలో శివారెడ్డిని తీసుకొచ్చి మా సెగ్మెంట్లో పెడితే మా సెగ్మెంట్కి అవమానం కదా, ఇదే ఆనవాయితీగా రేపు మేము ఆ సెగ్మెంట్కి పోతే మీరు ఇదే విధంగా చేస్తారా అని అడిగాం, నిలదీశాం కేఆర్పిఆర్ గారిని. ఇప్పుడు కేఆర్పిఆర్ గారు ఒకటే చెప్పారు, నేను ఈ పని చేయను, నేను ఖచ్చితంగా మీకు బీఫామ్ టికెట్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పారు. లాస్ట్కి బీఫామ్ టికెట్ శివారెడ్డికి ఇచ్చారు. సో ఇంకా అంటే ఈ మధ్యలో ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ఫార్మాలిటీస్ ఏమన్నా అడిగారా? చేశారు. ఒక ఇంకా లాస్ట్ రోజు విత్డ్రా రోజు పిలిచి అడిగారు. సరే ఈ గొడవంతా ఎందుకులే అని చెప్పని నేను ఒకసారి కేఆర్పిఆర్ గారిని అడిగారు, అన్న ఏం లేదు నా ఒక చిన్న పని చేయండి అన్న, ఆ సెగ్మెంట్లో మా కుటుంబం ఒక విలువలతో కూడిన కుటుంబం, అందరికి మేమంటే ఒక ఇది నా అక్కడ, లేకపోతే ఒక సర్పంచ్గా కూడా మేము ఎట్లా పోటీ చేయగలుగుతాం, 4 మెంబర్స్ ఉండేవాళ్ళం మా విలేజ్లో, మేము ఇంతమంది మాకు సపోర్ట్ ఎట్టొస్తారు ఒకరు ఆలోచించండి, నేను విత్డ్రా చేయాలన్నా కూడా విలేజర్స్ పర్మిషన్తో చేయాలి, అంతే కదా. ఓకే, ఈ 3 సెగ్మెంట్లో ఈ 3 విలేజెస్లో ఉండేవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నాకు బాగుంటుంది, మీరు ఒక రోజు రండి విలేజ్కి రండి, రచ్చ మీద ఈ 3 విలేజ్ నాయకుల్ని పిలిపించుకున్నాం, మీరు కాంప్రమైజ్ చేయండి, నేను కాంప్రమైజ్ చేస్తా, నాకేం పదవుల మీద ఏమోహం లేదు, పదవి ఉంటేనే కదా సేవ చేయగలిగింది, పదవి లేకపోయినా కూడా చేయొచ్చు. అతను ఎవరో కాదు శివారెడ్డి గారు, మాకు ఒక రకంగా బంధువు కూడా అవుతారు అని చెప్పారు. నేనే చెప్పారు మనకి కేఆర్పిఆర్ గారు. ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చారు, వేణు నేను ఈ పని చేస్తాను మీకోసం చేస్తాను అని చెప్పి. సరేలే ఇంకా సాల్వ్ అయిపోద్ది, ఈ జనాల్ని మనం కొద్దిగా కాంప్రమైజ్ చేద్దాం అని కూడా ప్రయత్నించాం. అంటే ఇదంతా బీఫామ్స్ ఇవ్వకముందే జరిగింది, ఇచ్చిన తర్వాత జరిగింది? ఇవ్వకముందే జరిగింది. మనకు కావాలంటే మనకు ఉండేది ఇది, మన పార్టీలో టీడీపీ వాళ్ళు ఏమో మాకు పోటీ చేయట్లేదు, మనం పోటీ చేస్తున్నాం, మనలో మనం ఫైట్ వద్దు అని చెప్పి అడిగాం. మనం ఇప్పుడు మన కేఆర్పిఆర్ గారిని అడిగాం. కలిమిల్ రాంప్రసాద్ రెడ్డి గారు సరే నన్ను మాట ఇచ్చి మీ దగ్గరికి రాలా 2-3 టైమ్స్ కాల్ చేశాను నేను. చేస్తే ఇదిగో వేణు మళ్ళీ వస్తాం ఇప్పుడు వస్తాం అని చెప్పని, మేము వెనక్కి వచ్చేదానికి వెనక్కి వస్తే ఏమవుద్దంటే అక్కడ పోటీ చేస్తున్నది 2 రెడ్లు, విలేజెస్ మాట కాదనకపోతే రెడ్లు అంత. ఇప్పుడు రామారెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేసిన శివారెడ్డి గారు, ఇక్కడ ఇక్కడ ఈ పాలింకోటలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినది గంగిరెడ్డి, అందరు రెడ్లే. అప్పుడు మేము బీసీలని ఎస్సీలని మోసం చేసిన వాళ్ళం. నేను ఆ సబ్జెక్ట్ చెప్పాను నేను కలిమిల్ రాంప్రసాద్ రెడ్డి గారికి, అన్నా ఇట్లా చేయండి అన్న, మాకంటూ ఒకవేళ రాజకీయం చేయకపోయినా వ్యవసాయం అన్నా చేసుకోవాలి కదన్నా, మేము ముందు పోతుంటే వెనకాల తిట్టుకుంటారు కదన్నా, నేనైతే వెనక అడిగేయాలంటే నాకున్న ఆపర్చునిటీ ఇది ఒకటే, వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి నేను విత్డ్రా చేయాలి, నాకున్న ఏకైక ఆపర్చునిటీ అది ఒకటేనా, మీరు ఇంకేం చేయొద్దు నాకు ఇంకేం ఫార్మాలిటీస్ కానీ ఎనీథింగ్ నాకు అసలు దాని మీద మేము ఫేస్ చేసేవాళ్ళం కాదు, మీరు డెవలప్మెంట్ చేస్తానని విలేజర్స్కి మాట ఇవ్వండి, ఈ 3 విలేజెస్కి మీరు డెవలప్మెంట్ చేస్తానని మీరు మాట ఇచ్చి చేయండి అని చెప్తే అది చేయలే. అది ఎందుకు చేయలేదో ఇప్పటికీ మిస్టరీ. అయిపోయిన తర్వాత కూడా మీరేం అడగల. సరే ఇంకేం చేస్తామని ఇండిపెండెంట్ గానే పోటీ చేసాం. మీరు ఎవరు నిలబడ్డారు? మా మిస్సెస్ నిలబెట్టాం, జనరల్ లేడీ కాబట్టి మిస్సెస్ని పెట్టాం. సరే లాస్ట్ మూమెంట్ దాకా ఇంకా విత్డ్రా రోజు టైం అవుతుంది, అయినా కూడా వచ్చి వీళ్ళు కాంప్రమైజ్ చేయలేదు, ఏం చేయకపోయేటికి ఇంకా అప్పుడు ఏదో సంథింగ్ ఆఫర్ ఏదో పెట్టారని విన్నాం, కానీ మేము దానికి అది సమస్య లేదు. అంటే అవతల ఆఫర్ పెట్టారు, ఎంత విత్డ్రా అయ్యేదానికి? ఎవరు మీకు పెట్టింది? శివారెడ్డి వాళ్ళు పెట్టారా లేకుంటే రామ్ కుమార్ రెడ్డి? ఇదే సారీ కలిమిల్ రాంప్రసాద్ పెట్టాడు. ఇక్కడ మన నిమ్మకాయల కోట రమణారెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక 1 అవర్ టైం ఉంటే రండి అని చెప్పని చేశారు. మీ ఊరు డెవలప్మెంట్ కోసం ముందుగా ఫండ్ ఏదన్నా ఇవ్వాలన్నా కూడా చేస్తాం. అది అయిపోయింది, ఆ ఆపర్చునిటీ అయిపోయింది. ఇక్కడగా చేయాల్సింది అది పాలింకోట విలేజ్లో రచ్చ దగ్గర చేస్తుంటే అందరికీ తెలుస్తుంది. అవును,
ఇక ఒక ముగ్గురు దగ్గర చేసేది ఇది కరెక్ట్ కాదని నాన్నగారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. పెద్ద తరగానే ఆలోచించి ఇక నాన్నగారు ఆయన వన్ సైడ్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా తప్పడనమాట. సరే అప్పుడు మా బ్రదర్ కూడా అక్కడ బయట పని చేస్తుంటే, సరే ఏదైతే ఏమైనాలే మీరు పోటీలో ఉండండి, మన విలేజ్లో మనం ఓడిపోయినా మనకు గౌరవం అనేది ఉంటుంది అనేది నా అన్నగారు కూడా బాగా గట్టిగా చెప్పేటట్టుకి ఇంకా పోటీలో నిలబడాల్సి వచ్చింది. పోటీలో నిలబడ్డాక ఎట్లా ట్రీట్ చేశారంటే మమ్మల్ని భయంకరంగా ట్రీట్ చేశారు. ఎవరు? కలిమిల రామప్రసాద్ టీం వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ ఇంకా వన్ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు బీఫామ్ టికెట్ శివారెడ్డి గారికి ఇచ్చారు, ఇక మేము ఇండిపెండెంట్. మా పార్టీలో పనిచేసేవాళ్ళు కూడా ఇక్కడ టౌన్లో ఉండేవాళ్ళు కానీ బయట నాయకులు కానీ ఏంటంటే, మీరు ఎందుకు చేయకూడదు, ఆల్రెడీ ఒక సర్పంచ్ పదవి ఉంది కదా మీకు, దాన్ని తీసుకుంటే. ఇప్పుడు మీరు పోటీ చేశారు అంటే ఊరి జనాలంతా మీ పాలెంకోటాలు కానీ సిద్ధవరంగా కానీ అంటే వాళ్ళంతా మీ పక్కే నిలబడ్డారా, లేకంటే శివారెడ్డి పక్కన నిలబడ్డారా? శివారెడ్డి పక్కన నిలబడలేదు ఫస్ట్లో నిలబడలేదు. తర్వాత వాళ్ళని భయప్రాంతులు చేశారు. ఎవరిని? విలేజర్స్ని. మీకు ఈ పథకం రాదు, ఇది పార్టీ సింబల్, మీరు దాని పార్టీకి వ్యతిరేకంగా చేస్తే రేపు ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు అని ఒక పుకారు పుట్టించారు. ప్రచారానికి కానీ కొన్ని ఇబ్బందులు, ఈవెన్ సిఐ అప్పుడు నాగమల్లేశ్వర సారు ఎవరో ఉన్నారు, ఆయన కూడా వచ్చి హౌస్ అరెస్ట్ చేయటం, నన్ను అయితే జీబులో కూర్చొని పెట్టడం, నన్ను ఎక్కడ తిరగనీయకుండా గొడవలు కూడా జరిగినాయి. అప్పుడు సరే ఇంకా మార్నింగ్ పొద్దున్నే ఎలక్షన్, ఆ టైంలో ఈవెన్ ఏజెంట్స్ని కూడా పెట్టనీయకుండా చేశారు. మీ తరపున మొత్తం వాళ్ళే ఉన్నారా? అప్పుడు ఏం చేసామంటే, ఇంక ఏజెంట్లు మేము కంపల్సరీ ఎవరినో ఒకరు ఉండాలి కాబట్టి, నేను పాలింకోటలో ఉన్నాను, నాన్నగారు సిద్ధారంలో చూసుకున్నాను, మా బ్రదర్ లాలాపేటకి వెళ్ళారు. ఇక తప్పదు మనం పోవాలా, ఏదైతే అవని అని వెళ్ళామన్నమాట. అక్కడ లాలాపేటలో ఏం జరిగిందంటే, మా బ్రదరు సిఏ చార్టెడ్ అకౌంట్స్ అతను. బ్రదర్ ఎక్కడ ఉంటారు? పీడబ్ల్యూసీలో బెంగళూరులో, యుఎస్ నుంచి వచ్చేసి బెంగళూరులో ఉండేవారు. అంటే మీరు అన్నదమ్ములు ఇద్దరు? అన్నదమ్ములు. నాన్న మీరిద్దరు కొడుకులు, సిస్టర్, ఆడపిల్లకలు ఒక సిస్టర్. ఉండేవాళ్ళం. అట్లా అన్నకి తెలియదు పాలిటిక్స్ అంటేనే చాలా తక్కువ. సరేలేరా ఇట్లా చేసాం కదా మనము, ఏదో ఇంకా పోటీలు నిలబడ్డప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను లాలాపేటకి వెళ్తాను, నాన్న సిద్ధారానికి వెళ్ళమను, నువ్వు ఇక్కడ ఉండని చేశాను. లాలాపేటలో ఏం చేశారంటే, సర్పంచ్ ఎలక్షన్లో ఎన్ని పోలు అవుతాయో 10% పోలే, చిన్న విలేజ్ అది. సర్పంచ్ ఎలక్షన్లకు కూడా అన్ని పోలు కాల, ఇంకా ఒక 80-90 ఓట్లు పిచ్చుగానే పోలే. ఉండేదాని మీద ఎక్కువైనాయి. అంటే ఓటర్ లిస్టులో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని పోలు అయిపోయి, ఎక్కడ జరగలని ఈ విధంగా. సరే ఇప్పుడు ఒక లేడీ వచ్చారు, చీర కట్టుకొని ఉంటారు, ఆ బ్రదర్కి తెలియదు, పోమ్మ పేరు ఉంటుంది కరెక్ట్, నీ పేరు ఏం పేరు అయిపోయింది. అట్లా చేశారు. సరే ఒక రకంగా చెప్పాలంటే దొంగ ఓట్లు పడ్డాయి. 80 ఓట్లు పెంచుతో వాళ్ళు గెలిచారు. 80 ఓట్లు సిద్ధారానే పడ్డాయి, ఇది లాలాపేటలోనే పడ్డాయి. ఇక నాన్నగారు ఏజ్డ్ పర్సన్, ఆయన అంత క్యూరియాసిటీగా ఉండలేడు. ఇప్పుడు మనకు ఓటేసే వాళ్ళు అంత క్యూరియాసిటీగా అక్కడ సిద్ధారంలో కూడా ఉండలేరు. అక్కడ ఏంటంటే ఆనందగారు మనుషులు ఏంటంటే, మీరు పోండి చేయండి అని చెప్పని చేశారు అక్కడ. అయినా కూడా లాస్ట్కి వచ్చేటట్టుకి మనకి 80 ఓట్లు తక్కువ వచ్చాయి కౌంటింగ్లో. 80 ఓట్లతో వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, మీరు ఓడిపోయారు. ముందు ఇన్సిడెంట్ అప్పుడు ఒక 1 month బ్యాక్, ఇంకా ఒక నెల రోజులు కౌంటింగ్ ఉన్నాక ఒక యాక్సిడెంట్లో అన్న చనిపోయారు. ఏమి? బైక్ యాక్సిడెంట్లో, ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే ఈ ఎలక్షన్ అంతా అయిపోయి చూసుకొని, ఎలక్షన్ అంతా అయిపోయింది, ఇంకా కౌంటింగ్ ఒకటి ఉంది. సరే కౌంటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఆ కరోనా టైంలో కౌంటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఊరు వెళ్ళిపోయారు. అన్న ఏంటంటే బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోయారు. అక్కడ తన వర్క్ తను చేసుకుంటా ఉన్నారు. ఏదో మా బ్యాడ్ లక్ ఏంటంటే ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోయారు. సరే అన్న పేరు శివకుమార్ రెడ్డి చనిపోయారు. ఇంకా మేము దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. ఏంది అసలుకి యాక్సిడెంట్ అయితే ఎట్లా ఏందనేది కనీసం మనం ఒకరోజు కూడా గడపలేకపోయామే అనే బాధ. అట్లా గడుపుకుంటూ సరే తీసుకొని వచ్చేసి ఫార్మాలిటీస్ అన్ని చేసాం. తర్వాత 1 month కింద ఎంపీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అనేటికి అప్పటికి నాన్నగారు కొద్దిగా మంచం పట్టారు. అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళి ఎక్కువగా మంచం మీద లోన్లీగా స్పెండ్ చేయటం అట్లా చేస్తా ఉన్నారు. సరే ఈయన పంపించడం కరెక్ట్ కాదని చెప్పని కౌంటింగ్ దగ్గరికి కూడా నేనే వెళ్ళాను.
నేను ఎక్స్ సర్పంచ్ తిరుమల సోమస అనుకుంటా. వెళ్ళి అక్కడ కౌంటింగ్లో ఉన్నాము. ఏదో 80 ఓట్లు తక్కువ వచ్చాయి, మీరు ఇదైపోయారని చెప్పి సరే ఓకే అని చెప్పి అక్కడి నుంచి ఏదైతే అని మేము అక్కడ కూడా ఏం ఆర్గ్యుమెంట్స్ చేయకుండా కొన్ని కూడా జరిగాయి అక్కడ. అది ఏం జరిగింది ఆ పాపం పుణ్యం దేవుడికే తెలియాలా, నేను కామ్గా వచ్చేసాను. అంటే మామూలుగా ఓటు ఎలక్షన్ లెక్క పెట్టేటప్పుడు మీరు కూడా ఉన్నారు? ఉన్నాను. మీ వాళ్ళు కూడా ఉన్నారు? ఉన్నారు. అది కరెక్ట్గానే చేశారన్నట్టు కనపడింది, కానీ అది జెన్యునా కాదనేది అది దేవునికే తెలియాలా. సరే ఇంకా వచ్చేసాం మేము, అక్కడి నుంచి వచ్చేసాం. మనకి ఈ టైంలో ఇవన్నీ కూడా వద్దు అని చెప్పనే డిప్రెషన్లో ఉండి వచ్చేసాం. సరే ఇది జరిగి ఇంట్లో ఆల్రెడీ తెలిసిపోయింది నాన్నకి ఇట్లా మనం 80 ఓట్లతో ఓడిపోయాము. అలా జరిగినాక 1.5 monthకి మా నాన్న స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇది జరిగిన 1.5 month కౌంటింగ్ జరిగిన చనిపోయారు. స్టార్ట్ చెక్ పెట్టేటికి సరే. అంటే చిన్న క్వశ్చన్ అనమాట, ఇప్పుడు మీరు అటు ఓడిపోయిన తర్వాత మీకు ఎవరైనా ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా వచ్చి మద్దతు ఇచ్చారా? ఇచ్చారు. మనం అబద్ధం చెప్పకూడదు, కానీ ఈవెన్ కురుగుల రామకృష్ణ సార్ కూడా మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ సర్పంచ్. ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారు. ఇప్పటికి సర్పంచ్ అయ్యే నెలలు అయింది మీరు? 3 years నుంచి. 3 years అయింది. 2.5 years అట్లా అవుతుంది. 2.5 years. అంటే ఈ 2.5 yearsలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీరేమన్నా ఫండ్స్ ఏమైనా తెచ్చుకోవడం కానీ, ఊర్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా చేశారా? చేశాము. ఇప్పుడు నియర్లీ ఈ ప్రయారిటీ బిల్డింగ్స్ 3 కంప్లీట్ చేయాల్సి వచ్చింది. నాన్నగారు జనాలకు మాట ఇచ్చారని చెప్పని 3 buildings కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మా వెల్నెస్ సెంటర్ కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, ఈ జిఎస్బి గ్రామ సచివాలయం బిల్డింగ్ 3 కంప్లీట్ చేసి అవే నియర్లీ 80 lakhs దాకా, అది 80 point చిల్లర చేంజ్. అది 3 కలిపి. సరే ఇది మనం ఎట్లున్నా మనం ఈ వ్యవస్థను మనం ఇక్కడికి తీసుకొస్తే, మనం సప్పు చేసో మనం ఈ వ్యవస్థని ఇక్కడికి పాలింకోటకి దాన్ని తీసుకురాగలిగితే జనాలు లాభపడతారు అనే దాంతో తీసుకొచ్చాం. కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేసాం. ఇప్పుడు 3 buildings రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత జీజీఎంపీలో అని చెప్పని గడప గడప మన ప్రోగ్రామ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయినాక వెంకటగిరికి రామన్న 50 lakhs వరకు ఒకటి సీసీ రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ ఇచ్చారు. శివారెడ్డి వాళ్ళు మీ ఊరికి వచ్చి ఎన్నికైనారు. మీ ఊరికి ఏం చేశారు? ఒక బోరింగ్ బిగిచ్చారు. ఒక బోరింగ్, హ్యాండ్ బోర్ ఉంటుంది కదా, అది ఒక టెంపుల్ దగ్గర కావాలంటే ఒక సురక్ష ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంటే ఆ రోజు వచ్చారు, తనుజారెడ్డి గారు వచ్చారు. వస్తే విలేజర్స్ అడిగారు, ఇట్లా మేము సిద్ధలేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, మేము దాన్ని డెవలప్ చేయాలనున్నాము, మీరు మాటిస్తే మీరు మాట ఇవ్వండి, మాకు బోర్ కావాలని అడిగారు విలేజర్స్. చేశారు. ఆ బోరింగ్ ఒకటి చేశారు. అంతే, అదొకటే అడిగింది? అదొకటే, ఇంకేం అడగల. ఇంకేం ఊరికి సంబంధించినవి కూడా మీరు కూడా వాళ్ళ జనాలు కూడా ఏమీ అడగలేదు. అప్పుడు ఏంటంటే ఒక 3 years దాకా ఫండ్స్ అన్ని ఎంపీడీఓ బిల్డింగ్కి డైవర్ట్ చేస్తున్నారు, మండల ఫండ్స్ అంతా. సో వాళ్ళు చేయాలన్నా వాళ్ళకి ఆపర్చునిటీ లేదు అప్పుడు. ఫస్ట్ 3 years మండల్ ఫండ్స్ అంతా ఎంపీడీఓ బిల్డింగ్కి ఇచ్చారు. కొంత ఫండ్స్, కొంత జెడ్పీ ఫండ్స్. మన మేడం ఉన్నారు కదా, అరుణమ్మ మేడం గారు, ఆ ఫండ్స్ కొద్దిగా చేసి ఇవన్నీ ఎంపీడీఓ ఆఫీస్ కంప్లీట్ చేశారు. 2024లో పోటీ చేసి ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? గెలుస్తారులే అని అనిపించిందా, గెలవలేమని అనిపించింది? గెలిచాం కదా, ఇండిపెండెంట్గా గెలిచాం కదా. గెలిచారు అంటే ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనే ధీమా వచ్చింది. ఆ దొంగ ఓట్లు పడకపోతే మాదే కదా గెలుపు. గెలిచాం కదా, అది అందరికీ తెలుసు, నగ్న సత్యం, అది అందరికీ తెలుసు. ఎవరు అడగలేదు కూడా. మీరు ఆలోచించండి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే 2 పోటీ చేసినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడెక్కడనో జనాల్ని ఎక్కడ బయట ఉన్నా కూడా తీసుకొచ్చుకుంటారు, వీడు మనోడు మనకు ఓటేస్తాడు అని. ఎంపీటీసీ ఎలక్షన్ పార్టీ ఏమైనా మద్దతు ఇచ్చిందా మీకు? పార్టీ మద్దతు లేదు. అప్పుడు మేము చేసిన పొరపాటు ఏంటంటే ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్ళలేకపోయాం. మా దురదృష్టం ఏంటంటే అప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ ఫోకస్లో లేరు. రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు రామనారాయణ రెడ్డికి రామ్ కుమార్ రెడ్డికి ఏంది వ్యత్యాసం వీళ్ళిద్దరిలో నీ అనుభవంలో ఇప్పుడు దాకా నువ్వు చూసిన వాటిలో? రామ్ కుమార్ రెడ్డి గారికి రామనారాయణ రెడ్డి గారికి వ్యత్యాసం ఎప్పుడైనా నేదురుమల్లోళ్ళ కుటుంబం ఏంటంటే వెంకటగిరి పరంగా రామనారాయణ రెడ్డితో మాకు పెద్ద పరిచయాలు లేవు, కానీ నేదురుమల్లోళ్ళతో బాగా పరిచయాలు ఉన్నాయి. జనార్దన్ రెడ్డి సార్ దగ్గర నుంచి ఈవెన్ మాకు
ఆ విలేజ్కి తార్ రోడ్ వేసింది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. పవర్ తీసుకొచ్చింది ఆయనే. ఇంద్రమ్మ హౌసెస్ ఇవ్వటం కూడా ఆ టైంలోనే అప్పట్లోనే జరిగాయి. తర్వాత మేడం వచ్చారు, రాజలక్ష్మి మేడం. రాజలక్ష్మి మేడం కూడా మాకు అదే విధంగా మా విలేజ్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సార్ వచ్చారు. కానీ ఆనంద్ గారితో మాకు తెలియదు, పెద్దగా పరిచయాలు లేవు. ఆయన ఒక లాస్ట్ 5 years కదా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. పరిచయాలు లేకపోయినా ఒక అవగాహన మీరు చూస్తుంటారు కదా. ఆనంద్ గారికి స్టెబిలిటీ లేదు. అంటే ఒక పార్టీలోనే ఉండాలి మనం, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు అనే సిద్ధాంతాలు లేవు సార్కి. అంటే రామ్ కుమార్ రెడ్డికి ఉన్నాయంటారా? అంటే ఆయన బీజేపీలో కూడా ఉన్నాడు కదా. ఉన్నారు, బీజేపీలో ఉన్నారు కానీ ఏ పదవి తీసుకోలేదు కదా. బీజేపీలో ఉండి కూడా పార్టీ మారినట్టే కదా. లేదు అంటే నాన్నగారు చనిపోయారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సార్ చనిపోయారు. చనిపోయినాక ఏదో బీజేపీ రూమర్సే కానీ ఏదో ఉన్నారని అంతే కానీ ఏం లేదు, పార్టీలో ఏం లేదు. ఆయన సేవలు చేసిందంతా వైసీపీకే. రామ్ కుమార్ రెడ్డి సేవ చేసిందంతా వైసీపీకే. ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికి రామనారాయణ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టాడు, వెంకటగిరికి. అవును, సమన్వయకర్తగా చేపట్టాడు బాధ్యతలు. ఏంటి, ఎందుకు ఓడిపోవడానికి కారణం? స్టేట్లో ఓడిపోయింది రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కడే కదనా, పెద్ద పెద్ద లీడర్స్ ఓడిపోయారు. అంటే నేను అడిగేది ఏంటంటే పెద్ద పెద్ద లీడర్స్ ఓడిపోయేది ఒక ఎత్తు, కారణం ఏందని అడుగుతున్నారు. ఒక ఎత్తు. వెంకటగిరిలో నేదురుమల్లికి ఒక కుటుంబానికి ఒక సుదీర్ఘమైన గుర్తింపు అనేది స్టాంప్ ఉంది ఇక్కడ. అవును, అయినా కూడా ఓడిపోవడానికి కారణం ఏంది అసలు? హామీలన్నా, అబద్ధపు హామీలు మెయిన్, అది ఒకటే. తర్వాత ఎవరు ఇచ్చారంటారు అబద్ధపు హామీలు? ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ చేయలేదంటారా? ఎక్కడ చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ స్టూడియోలో పనిచేస్తున్నాను, నాకేదో నెలకు ఒక 20,000 ఇస్తుంటారు మీరు. బయట స్టూడియో వాళ్ళు ఒక 40,000 ఇస్తానంటారు, నేనేం చేస్తాను? లేదు మీరైనా ఏం చేస్తారు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు? చెప్పండి. వెళ్తారు. జనాలు కూడా అలాగే వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అబద్ధం అంటారా? ఇచ్చారు, అదొకటే కదా ఇంప్లిమెంట్ చేసింది. జనాలు కౌంట్ చేసుకోవడం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు కదా, అదే వేలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. సీఎంగా ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చేస్తారని జనాలు గుడ్డిగా నమ్మేశారు. ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, పిల్లలకి 13,000 రూపాయలు అమౌంట్ వేసాడు. 1 year లేదు కదన్నా, 1 year ఇవ్వలేదులే. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు ప్రపోజల్ పెట్టారు. ఎంతమందికి వచ్చాయి? పోనీ 4,000 పెన్షన్లు ఇచ్చారు, 6,000 పెన్షన్లు ఇచ్చారు అని అన్నారు. అదొకటైతే నేను నమ్ముతాను, చంద్రబాబు నాయుడు గారు దాన్ని 99% దాకా తీసుకొచ్చారని. కానీ ఈ అమ్మ ఒడి తల్లికి వందనం అని ఇప్పుడు పెట్టారు కదా, కొత్తగా లాంచ్ చేశారు కదా, దాంట్లో లాస్ట్ గవర్నమెంట్ 6,000 కోట్లు ఇస్తుంది. అంటే ఒక బిడ్డకి యావరేజ్గా వేసుకున్నప్పుడు కంపల్సరీ 2 ఉంటారు, 12,000 కోట్లు అయితే అవసరం అవుతాయి అని అనుకున్నారు. ఎన్ని వేల కోట్లు పెట్టారు? 8,000 కోట్లు పెట్టారు. యావరేజ్గా 2 అయితే ఇవ్వాలి కదా, డబుల్ అవుతుంది కదా. అందరికి ఎంతమంది ఉన్నప్పుడు అంతమందికి ఇచ్చినప్పుడు మరి డబుల్ ఎందుకు అవ్వలేదు? ఎంతమందికి ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో పథకాలు పెట్టారు. ఉచిత బస్సు అన్నారు, ఫ్రీ సిలిండర్లు అన్నారు, తల్లికి వందనం అన్నారు, 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, నిరుద్యోగాలకు 1,500 అన్నారు కదా, ఉన్నాయి కదా. సూపర్ 6 అనేటివి ఉన్నాయి కదా. ఇంకా రైతు భరోసా అన్నారు. ఏమయ్యాయి ఇవన్నీ? అమలు అవుతున్నాయని చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు. రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు పెడతామంటున్నారు, తల్లికి వందనం వేశారు, ఆ తర్వాత పెన్షన్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ వస్తున్నాయి. ఇది ఇప్పటి నుంచి పెన్షన్లు అనేది ఏంటంటే ఆ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది అది. కాకపోతే ఇంకొద్దిగా 10 రూపాయలు పెంచి ఇచ్చారు అంతే. ఇంకా ఈ 4 years లో ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతారని కూడా క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు సార్ కూడా ఈ 4 years లో కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇప్పుడు ఈ పెన్షన్ కూడా 99% ఈ 4 years లో కూడా చేయగలుగుతారా అన్నది కూడా క్వశ్చన్ మార్కే. అంటే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ టైం 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అంటావా? గెలవదంట? కన్ఫామ్గా రూలింగ్ వస్తుంది అంటారా? కన్ఫామ్గా ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా వస్తుంది. సర్పంచ్గా ఉండేటప్పుడు ఒక 2 సంవత్సరాలైనా వైఎస్ఆర్సీపీలో మీ రూలింగ్ పార్టీ వచ్చింది. మీ రూలింగ్ పార్టీ వచ్చినప్పుడు మీరు జనాలకు ఏం చేయగలిగారు? అక్కడ ఏం చేయలేదో చెప్పండి అన్న చూద్దాం. పెన్షన్లు కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్స్ కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, ఈవెన్ రోడ్స్ కానీ, ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా బిల్డింగ్స్ కానీ అన్నీ చేసాం. అంటే కాంట్రాక్ట్ వర్కులుగా మీరేమన్నా తీసుకున్నారు లేదంటే బయట వాళ్ళకి ఎవరికైనా ఇప్పించారు? లేదు, నేనే చేశాను, నేనే కంప్లీట్ చేశాను. ఇప్పుడు దాకా మీరు అప్పులు కూడా ఎక్కువ, ఈ లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొంచెం అప్పులు అయ్యారని కూడా మాకు ఒక చిన్న వినికిడి ఒకటి ఉన్నది, అది నిజమేనా? అప్పులు అంటే కాంట్రాక్ట్ చేసినప్పుడు అప్పులు చేస్తాం,
కంపల్సరీ. అవి తీరాలి, ఇంకా బిల్స్ వచ్చేదాకా అట్లాగే అంత వెయిట్ చేయాల్సిందే. చూస్తాయి, చేస్తాము. మాకు అదొకటే కదా, మాకు మెయిన్ వృత్తి వ్యవసాయం. మాది మేము కాంట్రాక్టర్స్ అంటే ఎక్కడ వరకు కాంట్రాక్టర్స్, మా పంచాయతీ వరకు, అంతేగాని మండల స్థాయిలో కాంట్రాక్టర్స్ కాదు మేము. ఇక ఎంతవరకు మన విలేజ్ వరకు మేము చూసుకుంటాం. ఎన్ని ఎకరాల పొలం? 4 ఎకరాలు ఉందన్న. 4 ఎకరాల పొలంతోనే మీరు ఇప్పుడు 4 ఎకరాల నిమ్మ తోట ఉంది, దాంతోనే చేస్తాం. మొత్తం 8 ఎకరాలు. ఈసారి దేనికి పోటీ చేస్తారు? మాకు అవకాశం, ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీకే చేస్తాం మేమంటూ పోటీ చేస్తే. ఎంపీటీసీ గానా, ఎనీథింగ్, జెడ్పీటీసీ గానా? జెడ్పీటీసీ అంత స్థాయి మేము చేయలేము. మేము అంటే చేయలేని మనం చేస్తామని చెప్పకూడదు. మేము ఎంతవరకు మా పంచాయతీ, మా సెగ్మెంట్, ఫస్ట్ పంచాయతీ, నెక్స్ట్ సెగ్మెంట్, అంతవరకే. ఎంపీటీసీ గానే ఖచ్చితంగా పోటీ చేస్తాం. లాస్ట్ మూమెంట్ లో చాలా మంది పార్టీ మారిపోయారు కదా, తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకున్నారు. మా సెగ్మెంట్ లో మారింది మా ఎంపీపీ గారు ఒకటే. మా ఎంపీపీ గారు ఎట్లా అయ్యారు? వైసీపీ సింబల్ తో ఎంపీపీ గారు అయ్యారు, తనుజారెడ్డి గారు. తర్వాత పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదు, లేదు ఇంకొక ఇబ్బందో, వాళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు, వాళ్ళైతే పార్టీ మారారు. పార్టీ మారితే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత జనాలకి ఎంత బాగా సేవ చేయొచ్చు, మన జనాల్ని మనకి సంతోష పెట్టచ్చు అన్న ఎందుకు ఆలోచన రాలేదు? పార్టీ ఏం అన్యాయం చేసిందండి నాకు? పార్టీ మారాల్సిందే. ఎప్పుడు పార్టీ వాళ్ళు మనకు అన్యాయం చేసినప్పుడు. రాజకీయ పరంగా ఒక పార్టీలో ఉన్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాకు అన్యాయం చేస్తే అప్పుడు నేను సెకండరీ ఆలోచించాలా, సెకండ్ థాట్కి వెళ్ళాలి. వాళ్ళు అన్యాయం చేయనప్పుడు నేను ఎందుకు పోవాలి? మా ఊరు డెవలప్ అవడానికి మెయిన్ నా నేదురుమల్లి జనార్దన్ రామ్ కుమార్ రెడ్డి గారు, అట్ ద సేమ్ టైం స్థలం ఇచ్చినటువంటి రాజా గారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ప్రయారిటీ బిల్డింగ్స్, ఇవన్నీ పాలింకోట ఆస్తులే కదన్న. ఇవాళ 1.5 కోటి రూపాయలు నాకు తెలిసినాక నేను చేసింది 80 లక్షలకి వర్క్ చేసాం ప్రయారిటీ బిల్డింగ్స్, 50 లక్షలకి జీజీఎంపీ సిమెంట్ రోడ్లు వేసాము. ఇవన్నీ పాలింకోట ఆస్తులే కదా ఇవాళ. అది చాలు ఆ మనిషి సాటిస్ఫై అవ్వడానికి. ఈవెన్ డైలీ ఇప్పుడు వెల్నెస్ సెంటర్లో, హాస్పిటల్లో డైలీ 15 ఓపీ వస్తుంది. డయాబెటీస్కి ఇస్తున్నారు, షుగర్కి, ఇది మన బీపీకి ఇస్తున్నారు, టీబీకి ఇస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏదన్నా ఇబ్బంది జరిగితే ఇమీడియట్గా ఈ జలుబుకి, దగ్గుకి, ఫీవర్కి ఎవరు రావట్లేదు. మేము అక్కడే మెడిసిన్ తీసుకుంటాం. ఈవెన్ నేను కూడా మెడిసిన్ తీసుకుంటా అక్కడ. బాగా పనిచేస్తున్నాయి. కనీసం ఒక జ్వరం వచ్చిందని వెంకటగిరికి వస్తే అట్లీస్ట్ ఒక 500 కావాలా, ఇప్పుడు ఆ 500 మిగిలిందే కదా ప్రజలకి. అంటే ఈసారి రామ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచనలతో ఉన్నారు? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా నెగ్గాలనే ఆలోచనలో మీతో ఏ విధంగా చర్చించుకుంటున్నారు? రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరికి ఎన్నో చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం చేసినట్టు ఇక్కడ ఎక్కువ కనపడుతున్నట్టు కూడా. గురుకుల పాఠశాల కానీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ అది వాళ్ళ నాన్నగారు హయాంలో చేశారు. ఏనో చేంజ్ చేయలేదు కదా. రాజలక్ష్మి గారు కూడా చేశారు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయనకి ఒక ఆపర్చునిటీ వస్తే ఆయన కంపల్సరీ చేస్తాడు. మనము ముందు సార్ని మనం గెలిపించుకోగలిగితే అన్ని చేస్తారు. గెలవకముందే అన్ని చేసి చూపించారు కదా. ఒక సెగ్మెంట్లో, ఒక పంచాయతీలో 50 లక్షలు వర్క్ ఇవ్వటం అనేది ఆషామాషా వర్క్ కాదు కదా. 1,50,00,000కి ఒక బిల్డింగ్, 1 కోటి రూపాయలకి నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్స్ డెవలప్మెంట్, ఇట్లా విద్య, వైద్య అన్నీ డెవలప్ చేశారు కదా. ఇట్లా ఆరోగ్యపరంగా ఇప్పుడు మేమంతా బాగానే ఉన్నాము. ఆ వెల్నెస్ సెంటర్ వచ్చినాక అప్పుడు వెంకటగిరికి వచ్చి తంటాలు పడేవాళ్ళం. అవన్నీ డెవలప్మెంటే కదా. ఒక మాజీ సీఎంగా ఉండే అతను ఇప్పుడు ప్రెసెంట్ సీఎంని అలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడుతుంటే జనాల్లో మీకు సింపతి పెరుగుతుంది మాట్లాడడం? నేను ఈ మధ్య సోషల్ మీడియాలో అన్ని చూశాను. నేను ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సబ్జెక్టులు చెప్పారు. అది ఇట్లా కొన్ని అంటే కరెక్ట్గా క్యాచ్ చేయలే నేను. లాస్ట్ పాయింట్లో ఈ పుష్ప డైలాగ్లో ఒక సినిమా ఏదైంది రప అట్లా అంటాం, అది అన్ని చెప్పినప్పుడు సోషల్ మీడియా చెప్పిన మంచంతా మర్చిపోయి ఆ రప అనేది హైలైట్ చేసింది. ఇట్లా పుష్ప డైలాగ్ సినిమా ఇట్లా యూజ్ చేశారు, ఇట్లన్నా తప్పే అని అంటూ చేశారు అని అన్నారు. చెప్పిందంతా మంచి పనులు చెప్పిందంతా గ్యాదర్ చేయలేదు కదా, అవన్నీ హైలైట్ చేయొచ్చు కదా. ఇదొక్కటి తీసుకొచ్చారు. ఒక చిన్న క్వశ్చన్ అండి, మనం మాట్లాడుకొని చిన్న ఒక ఆలోచన కోసం, అంటే మీ ఊహ పరంగా మీకు ఐడియాకి వచ్చాను. ఒక
సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించడం కూడా ఒక వంతు న్యాయం అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా? కాదన్నా, ఎట్లా ఒక ముఖ్యమంత్రికి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే అంత ప్రయారిటీ ఉంటుందా? అదే కదా ఎక్కువగా టాక్ వచ్చింది బయట. టాక్ వస్తుందన్నా. ఈ ఐఏఎస్లు ఏమయ్యారు, ఐపీఎస్లు ఏమయ్యారు, జడ్జిలు ఏమయ్యారు, లాయర్లు ఏమయ్యారు, జస్టిస్ ఏమైంది? వీళ్ళంతా ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటేనే కదా లోపలేస్తారు. నిప్పులేందే పొగరాదు అంటారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తుంటేనే కదా లోపల పోయింటారని కొంత అది కూడా అనుకుంటున్నారు కదా. మీకు జరిగిన 2-3 సంవత్సరాలలో మీరు ఉండేటప్పుడు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏమైనా జరుగుంటుందా మీ అనుభవంలో? బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఒక సెగ్మెంట్కి పొరుగు పోయింది. మనం ఉన్న సెగ్మెంట్లో అవతల వాళ్ళు వచ్చి ఇట్లా సెగ్మెంట్కి ఇట్లా బీఫామ్ టికెట్ ఇచ్చారే అంటే ఈ సెగ్మెంట్లో పార్టీ లేదా? అంటే వైసీపీకి పోటీ చేసేదానికి ఆ సెగ్మెంట్లో పార్టీ లేదా? అందుకనే కానీ ఇక్కడ బయట సెగ్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారా? అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు తనుజారెడ్డి వాళ్ళు కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి బంగ్లాకు కూడా వచ్చేవాళ్ళు, రామకుమార్ రెడ్డితో కూడా కలిసేవాళ్ళు. మరి ఎందుకు ఉన్నట్టు మారిపోవాల్సి వచ్చింది వాళ్ళు? ఇది మనం ఏం చెప్పలేమన్నది. అది ఎట్లా అంటే పార్టీ మారడం అనేది ఒక ఎంపీపీగా తనకి ఎంతో ఆపర్చునిటీ ఇచ్చారు. ఏదో మీరు ఎంపీటీసీగా పాలింకోట్ సెగ్మెంట్లో గెలిచినాక మీరు ప్రజాసేవ చేయడానికి ఎంపీపీగా ఆమెను ప్రమోట్ చేశారు. ఎంపీటీసీ నుంచి ప్రమోట్ చేసినప్పుడు నువ్వు ప్రజాసేవ చేయడానికి మీకు ఏం తక్కువ చేసింది గవర్నమెంట్? ఎంపీపీగా కొనసాగుతున్నది ఎట్లా? వైఎస్ఆర్సీపీ ఎంపీపీఏ. అంటే మళ్ళీ ఇప్పుడు దాని మీద మీరేం యాక్షన్ తీసుకోలేదా మీరు రామకుమార్ రెడ్డి? యాక్షన్ అంటే ఏం తీసుకుంటామన్నా? ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టు ప్రజల్లో ఏంటంటే ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు, ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వచ్చు, ఆ స్వేచ్ఛ అయితే ఉంది. ఆ పార్టీకి వెళ్ళారు వాళ్ళు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు. అక్కడ ఏం లబ్ధి పొందాలనో ఇలాంటి ఇంకా ప్రజలకు ఏం సేవ చేయాలనేది మనకు తెలియదు కదా. ఏదైనా చేస్తే కనపడదు. మాకైతే ఇంకా ఏం కనపడలే మా సెగ్మెంట్లో అయితే. ఈసారి మటు ఖచ్చితంగా పోటీ చేస్తాం, అవకాశం వస్తే చేస్తాం. అంటే పార్టీకి సేవ చేయాలనేది ఒక పదవి వస్తేనే కాదు కదా, కానీ ఆపర్చునిటీ వస్తే మటుకు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు తనుజారెడ్డి గారు. ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మీరు ఏ పార్టీలో మీకు పదవి వచ్చింది? వైసీపీలో వచ్చింది. మరి మళ్ళీ తనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయనుకో 29లో, తనకి ఎలా ఆపర్చునిటీ ఇస్తుంది వైసీపీ? సపోజ్ మళ్ళీ టీడీపీ వచ్చిందంటే టీడీపీ ఇవ్వచ్చు కదా. టీడీపీకి ఇస్తారు, వైసీపీకి ఇవ్వరు కదా. టీడీపీకి ఇస్తే ఇంకా అది కరెక్టే, టీడీపీకి ఇవ్వచ్చు. ఒకవేళ శివారెడ్డి గారు, తనుజారెడ్డి గారు ఈ ప్రజాసేవలో ఇప్పుడు ఇంకున్న 1.5 yearలో కూడా తన బాగా జనాలకి మింగిల్ అయ్యి అన్ని చేశారనుకో, ఏమో మళ్ళీ బీఫామ్ ఇవ్వచ్చేమో 29లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక. లేదు రాలా అయినా కూడా వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వైసీపీ వాళ్ళు అయితే ఇవ్వరు కదా. ఎవరు అప్పుడు క్యాండిడేట్ని పెట్టాలి కదా. ఇప్పుడు దానికి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు పూర్తిగా న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక బోరింగ్ బిగించారన్నా, మీరైనా డొనేట్ చేసి ఇచ్చేయచ్చు. ఒక బోర్ ఎంతసేపు అవుతుంది? 40,000 పెడితే బోర్ వస్తుంది అంతే. ఇంకేం చేశారు చెప్పండి మా విలేజ్, మా సెగ్మెంట్కి? పోనీ పాలింకోటికి కానీ, సిద్ధవరం కానీ, లాలాపేటకి కానీ ఏం చేశారు? నథింగ్. ఆ నాయకులు ఎవరేం అడగలేదా? ఏం మాట్లాడలేదా? మేము మాట్లాడతాం. ఇప్పుడు ఒకసారి క్లాష్ అయినాక తను టీడీపీలోకి వెళ్ళారు, మేము వైసీపీలో ఉన్నాము. మాకు ఇది అని అడగలేం కదా. మా ఎంపీటీసీ కదా తను. మా ఎంపీటీసీ వేరే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర అడిగిపించవచ్చు. మనం ఎంపీపీగా ఉన్న వ్యక్తే మా ఎంపీటీసీ. ఇంక మేమేం అడగలుగుతాం తన్ని? అరే పాలింకోట్లో మనం మన సెగ్మెంట్ కాకుండా ఈ సెగ్మెంట్కి వచ్చి మనం ఏదో తప్పో ఒప్పో చేసి గెలిచాము, మనం ఈ సెగ్మెంట్కి న్యాయం చేయాలా, అన్ని సెగ్మెంట్ల కంటే కూడా ఈ సెగ్మెంట్లో మనం మంచి చేసి చూపించాలని తాయత్రం వాళ్ళకు ఉండాలి. మీ సెగ్మెంట్లో చేసి ఎంత సంపాదించుకుంటున్నారు వాళ్ళు? సంపాదించుకునేదంటూ ఏమున్నదన్న. కాంట్రాక్ట్ వర్క్స్లో సంపాదించాలనే కాదు పనిచేసేది. ఇప్పుడు మేము చేసాము 80 లక్షలకు వర్క్ చేసాము, 30 లక్షలు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను సంపాదించినట్టేనా? ప్రయారిటీ బిల్డింగ్స్లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు బ్లాక్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ టీడీపీ పార్టీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు, అందుకే కదా వచ్చింది. బాగా సంపాదించుకుంటారా? ఆ విధంగా బాగా సంపాదించుకుంటారా? ఉండొచ్చేమో. ఇప్పుడు దాకా ఎన్ని వర్కులు చేస్తుంటారు మీ సెగ్మెంట్లో? మీ ఊహకు తెలిసినంత వరకు మీకు ఇవ్వకుండా
వాళ్ళు చేసిన వర్కులు, మీరు చేయాలనుకున్న వర్కులు వాళ్ళు చేసినట్టు ఏం చేస్తుంటారు? మేమైతే అసలు దాని గురించి అసలు ఫోకస్ చేయలే. ఎంపీటీసీ ఫండ్స్ ఏమొస్తాయి, ఒక 1 ఇయర్కి ఎంపీటీసీ ఫండ్స్, మండల ఫండ్స్ ఎంత వస్తుంది, ఆ ఎంతని డైవర్ట్ ఎంత ఎక్కడెక్కడ ఏ పంచాయతీ యూజ్ చేస్తున్నారు లెక్కలు మేము అడగలే. ఇంకా అడిగి తెలుసుకొని వాళ్ళు సిద్ధాలు చేయాలి. నీకు అవసరమా అని అడుగుతారు. అంత అవసరం ఏమన్నా అంటే మీ సెగ్మెంట్లో ఉండేటప్పుడు మీరు అడగక ఇంకెవరు అడగ క్వశ్చన్ చేయాలా కరెక్టే. కానీ ఈ కూటమి గవర్నమెంట్లో క్వశ్చన్ చేసిన వాళ్ళు లోపలేస్తారు. అవునా? క్వశ్చన్ చేస్తే లోపలేయడం అంటే అది తప్పు కానివ్వండి, తప్పు చేస్తేనే చేస్తారు. అది క్వశ్చన్ చేయడం తప్పు కాదు కదా, మానవుల హక్కే కదా. సరే, మీడియా పూర్వకంగా రేపు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని ఇప్పుడు 2000 ఎంపీటీసీగా గెలిచినప్పటి నుంచి ఫండ్స్ ఇప్పుడు ఈ 4 ఇయర్స్కి ఫండ్స్ అన్ని ఏమయ్యారు లెక్కలు అడగండి. మీడియా పరంగా మీరు ఎప్పుడన్నా అడిగారా? మీరు ఆలోచించండి. పాలిటిక్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటే వాళ్ళదే ఇదిగా ఉంది. ఏ రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే దానికే సపోర్ట్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ అయినా. నాకు ఉంటాయి. ఒక మహిళ వచ్చి కూర్చుంటేనే నువ్వు రాకూడదు అని వెళ్ళిపోమన్నారు. ఏం ఆలోచించుకుంటా బయట నెట్టేశారు కదా. దీని మీద ఎక్కడ ఏం మీరు చర్చించుకోలేదు? ఫైట్ చేసాం. కలెక్టర్ దగ్గరికి కూడా ఇచ్చాం, సీఈఓకి ఇచ్చాం, మా ఎంపీ గారికి ఇచ్చాం, అన్నీ చేసాం. స్పందన లేదు. చేసాం. ఏంటంటే ఇంక మీరు రండి, ఇంకా మీరు ఈ మీటింగ్ నుంచి నెక్స్ట్ మీటింగ్ నుంచి మీరు రండి అని తన్ని శ్రీదేవి గారిని ఎంపీటీసీ గారిని పొమ్మన్నారు మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్. ఇప్పుడు వెళ్తున్నారు. లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ మీటింగ్ జరిగింది, జనరల్ బాడీ మీటింగ్. జరుగుతాను. ఈ పాలిటిక్స్ అనేది తెలిసిన విషయమే కదా. ఇంక ఎంపీటీసీలు రైస్ చేయాలా, మిగతా ఎంపీటీసీలు రైస్ చేయాలా, మాకు ఫండ్ ఇవ్వండి, మేము గెలిచాం కదా. ఇప్పుడు మిగతా ఎంపీటీసీలు ఉంటారు, మిగతా ఎంపీటీసీలు మా సెగ్మెంట్లో మేము ఏదో ఒక వర్క్ చేయాలి కదా, గెలిచిన దానికి ఏదో ఒక వర్క్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మా సెగ్మెంట్లో ఒక బోర్ ఉంది అంతే. మేము గొడవ చేసినప్పుడు మాత్రాన మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs మళ్ళీ అన్ని పంచాయతీలకి ఇచ్చారు, సెగ్మెంట్లకి, ఒక్కో సెగ్మెంట్కి. దాంట్లో కొన్ని సెగ్మెంట్లకి బోర్లు పాడు వేసుకున్నారు. మా పంచాయతీలో కూడా మన రీసెంట్గా ఒక బోర్వెల్ వేశారు. మళ్ళీ ఒక బోరింగే కాదు, ఒక బోర్వెల్ కూడా వేశారు. అంతే. ఓకే సార్, మంచి అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.